అందరికీ నమస్కారం. నేను ఆదిత్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కనీసం ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకోలేని పరిస్థితులు మనం చూసాం. ఆ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం సజ్జల అంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగానే వెల్లడించారు. ఇప్పుడు అదే అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉండడానికి ప్రధాన కారణం సజ్జల అంటూ ఆ పార్టీకి సంబంధించిన నేతలు చాలా సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పుడు ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి కాస్త ఆలస్యంగా తెలుసుకున్నట్టు, సజ్జల సలహాలకు చెక్ పెట్టినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం? నిజంగా చెక్ పెట్టేలాగుంటే కొంత మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు బాగా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఎక్కువగా పార్టీ ఈ విధంగా ఇంత ఘోర పరాభవానికి కారణాల్లో సజ్జల గారి యొక్క సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన సజ్జల గారి యొక్క సలహాలు, సూచనలు కూడా కొంత దానికి ఓడిపోవడానికి సహాయపడ్డాయి అన్నట్టుగా చాలామంది చెప్తారు. దానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైసీపీ ఎమ్మెల్యేలే కొంతమంది ఓపెన్ అయ్యి చెప్పారు. దాంట్లో ఫస్ట్ అంశం మీద బయటకు వచ్చింది మన జక్కంపూడి రాజా గారు, రాజానగరం ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. సో ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనలేక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా పరోక్షంగా ఈయన విమర్శించడం, ఈయనతో పాటు ఆయన పేరేటి సెక్రటరీ టు సీఎం ధనుంజయ రెడ్డి గారు, సీఎం గారి సెక్రటరీగా, అప్పటి సీఎం గారి సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు కూడా కొంత కారణమని, ఇలా రకరకాలుగా ఇప్పుడు కర్ణుడు చావుకి 1,00,000 రీజన్స్ అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ నాయకుడిగా ఈయన చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక అదే జక్కంపూడి రాజా గారు కలవడానికి వచ్చారు అంటే ఫస్ట్ ఆయన అంశం ఎత్తారు కాబట్టి ఆయన పేరు ఎత్తుకుంటున్నాను నేను. వచ్చినప్పుడు ఈయన లేదు సార్ బిజీగా ఉన్నారు, నెక్స్ట్ వీక్ రామ్మా, లేదంటే పలానా రోజు రామ్మా, లేదంటే పిఏకి ఎవరికి పిలిచి బాబు సార్ షెడ్యూల్ ఏముంది, ఏ రోజు ఎక్కడ ఉంది, ఏ రోజు ఏ ప్రోగ్రామ్, ఆయన అయ్యగారు అక్కడ బయటికి వెళ్తే కదా. ఇప్పుడు బయటికి వెళ్తే బిజీ ఉన్నారు కలవడం అనుకున్నాను, అక్కడే తాడేపల్లి ప్యాలెస్లోనే అక్కడే ఆయన ఇంటి పక్కన ఒక ఛాంబర్లోనే మీటింగ్ పెట్టుకుంటాడు కదా. చెప్పడానికి ఏముంది, సార్ మధ్యలో టీ బ్రేక్లో ఖాళీ ఉందా, జస్ట్ కలిసి వెళ్ళిపోతాడు ఈయన, లేదా స్నాక్స్ బ్రేక్లో ఖాళీ ఉందా, లేదా మధ్యలో ఒక రిలాక్స్ 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వాష్రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవుతారా, ఇట్లాంటి రీజన్స్లో చెప్పి ఎక్కడో అడ్జస్ట్ చేయాలి కదా. పోనీ ఈయనైనా సీసీ కెమెరాలో చూసి ఎవరెవరు వచ్చారు ఇవాళ, మ్యాక్సిమం అందరూ అపాయింట్మెంట్స్ అయిపోయా, అందరూ కలిసామా, ఇంకెవరైనా పెండింగ్ ఉందా, మన వాళ్ళు ఎవరైనా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారా, డిసప్పాయింట్ అయ్యారా అని అడిగే ప్రసక్తే లేదా. చేయలేదు ఈయన కూడా. ఎందుకంటే వీళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. మన పథకాలతో నెక్స్ట్ 30 ఏళ్ళు మనమే ముఖ్యమంత్రి, మన గవర్నమెంట్ లీడ్ చేస్తుంది, మనకి తిరుగు లేదు, ఈవెన్ జాతకం ప్రకారం కూడా మనకే స్టార్ ఉంది. ఇలాగ రకరకాలుగా చూసావు సార్, మీరు సూపర్ సార్, ఆడ నలిగిపోయిన షర్ట్ వేసిన సార్, ఏంటి సార్ షర్టు బ్లేజర్ లాగా ఉంది, ఇట్లాంటి భజన పార్టీ ఎక్కువైపోయాయి. సో అంటే ఒకటి లబ్ధి పొందామని భజన చేస్తారు, రెండోది అమ్మ వీడితో మనకి ఎందుకు మళ్ళీ బాగాలేదంటే మనల్ని ఏం తిడతాడో చెప్పుకొని పొగడ్తలు చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ పొగడ్తకు అలవాటు అయిపోయాడు, అది ఇక్కడికి ఎక్కేసిందా ఇంకెవడేం చెప్పినా నాకన్నా తోపు లేడు, నాకన్నా లీడర్ లేడు, నాకన్నా మించినోడు లేడు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. సో మొత్తం మీద ఇట్లాంటివన్నీ కూడా సజ్జల గారు సరిగ్గా చేయలేకపోయారని, తర్వాత సజ్జల గారు అబ్బాయికి భార్గవ్ ఆయనకి సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఛార్జ్గా ఇచ్చారని, అది కూడా సరిగ్గా ఫెయిల్ అయ్యారని, ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో పర్సనల్గా వాపోయిన సందర్భాలు కూడా నేను చూశాను. ఫ్రెండ్ మిత్రుడు ఒక వీడియో చూపించాడు, అరే భార్గవ్కి ఎన్ని కోట్లు తగలబెట్టారు, అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైసీపీ కోసం స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చి ఛానల్స్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్స్లో ప్రమోట్ చేస్తే మాకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చినా ఈరోజు మీ పేరు చెప్పుకునే వాళ్ళం కదా. మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని తిడుతున్నారు, మాకు వచ్చే సోర్సెస్ లేవు, పడిపోతున్నాయి, మా ఛానల్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్ఫాలో చేస్తున్నారు, దీనివల్ల ఎంత ఇదవుతుంది, ఆ సజ్జల గారికే అంత ఇచ్చినప్పుడు మాకేది ఇస్తే బాగుండు కదా. అదే కొద్దిగా మేనేజ్మెంటు, ఈ వైసీపీ యాజమాన్యం, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే బాగుంటుంది కదా అని శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే కదా, ఆవిడకేం పట్టింది వీళ్ళందరి కోసం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరో ఒకరు ఆదుకుంటారు చూస్తారనే కదా. మరి ఆవిడ పట్టుకొట్టేలాగా ఉంటే మరి ఆవిడ ఎలా వీడియోస్ చేస్తుంది, ఎగ్బిడ్ అవుతుంది.
సో ఇట్లా ఇన్ని చేసిన ఇప్పుడు సకల శాఖ మంత్రి అని ఎలా పేరు వచ్చిందండి సజ్జల గారికి? ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఏగవాలన్నా కూడా ఒక లోపలికి వెళ్ళి నిజంగా ఆయన మంచి కోరేవాడైతే ఫస్ట్ విమర్శే చెప్పాలి, పొగడ్త కాదు. అయ్యా మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీరు ఇలా ఉంటే రేపొద్దున ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేద్దాం అనేవాడు. సార్ మీరు ఏది చేసినా సూపర్ సార్. సార్ ఏంటి సార్ ఆ పథకం, పిచ్చెక్కిపోతున్నారు సార్ జనాలు ఆ పథకం కోసం. ఏంటి సార్ అమ్మ కూడా నాన్న కూడా ఏంటి సార్ ఏం థాట్ సార్ మీది అంటే అడగడు. ఓహో ఈయన మంచి పైగా మీడియా నుంచి వచ్చిన వ్యక్తే కదా సజ్జల గారు, ఏమో ఈయనకి అన్ని రకాలు తెలిసి ఈయనే పొగుడుతున్నాడు అంటే ఖచ్చితంగా మన మంచి కాన్సెప్ట్ అని ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఆ ఫీలింగ్లోకి నషాలనికి ఎక్కేసిందా ఇంకా ఎవడు నోబడీ కెన్ చేంజ్ హిమ్, ఎవడు మార్చలేడు. సో అలా కాకుండా సార్ ఇట్లా ఉంది, మన ప్రజల్లోకి వెళ్ళాలి సార్, ఇలా చేయాలి సార్ అని చెప్పాలి. అలా కాకుండా ఆయన మీద ఎవడేమంటే ఏంటి ఎగ్జిట్ పోల్స్ నేషనల్ మీడియా కూడా వీళ్ళకే ఫేవర్గా అంటే మాకేం రాదా, మాకు 2 ఇచ్చారా ఎంపీలకి, ఆ 2 కూడా మాకెందుకు తీసుకోండి మొత్తం మీరే. ఎవరు చెప్పారండి ఇవన్నీ కొనేసినవి ఇవన్నీ అని చెప్పాడు ఈయన. ఎప్పటికీ నేషనల్ మీడియాలో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి వాళ్ళందరూ చెక్ చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చెప్పిన విజువల్స్ ఉంచి మిగతావన్నీ తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫేవర్గా చెప్పిన విజువల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 100లో 5 ఉన్నాయి. మిగతా 95 ఎవరి మీద ఉన్నాయి? మిగతా 95లో 60-70 చంద్రబాబు మీద ఉన్నాయి, ఒక 20-30 పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయి, ఒక 2-3 వేరే వాళ్ళ మీద ఉన్నాయి. ఇవన్నీ చెప్పడం మానేసి మనుషులు పెట్టి మాట్లాడించారు సార్ అంటే వానికి ఏం తెలుస్తుంది? సో ఇట్లా చేసేశారు అని చెప్పి చాలామంది కంప్లైంట్స్ ఇవ్వడం, పరోక్షంగా చెప్పడం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నెల రోజుల్లో పులివెందుల కడపకి 3 సార్లు వెళ్ళారట. 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా ఆ తండ్రి గారి హయాం నుంచి వైసీపీ కోసం పాటుపడి లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఫేవర్గా ఉండే చాలామంది పర్సనల్గా వచ్చి కలిసి చెప్పారట. వయసులో ఎన్నుకున్న పెద్దవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఏజ్లో పెద్దవాళ్ళు, బాబు మీరు ఇలా ఉంది, ఎవరైతే మీరు 2019 ముఖ్యమంత్రి అవ్వక ముందు మీ వెంట ఎవరైతే ఉన్నారో వాళ్ళే అసలైన వాళ్ళు, 19 తర్వాత మీ పక్కన చేరిన వాళ్ళందరూ సరైన వాళ్ళు కాదు, మీరు వీళ్ళని దూరం పెట్టండి, వీళ్ళని దగ్గర పెట్టండి, వీళ్ళకి ఇలా ఉంచండి, ఇప్పటికీ మీ ఇమేజ్ పోలేదని కొంతమంది సజెస్ట్ చేశారంట. సో సజెస్ట్ చేయడం ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థాయిలో ఇప్పుడు లడ్డు వ్యవహారమే ఉందండి. లడ్డు వ్యవహారం జగనే చేస్తాడు, కిందోడెవడో కక్కుర్తి అయితే అంటారు కొంతమంది ఉన్నారు ఫ్యాన్స్. నిజమే, కిందోడికి అంత కక్కుర్తి పనికి దేవుడి వ్యవహారం సంబంధించి అంత ధైర్యం ఎలా వచ్చింది వాడికి? అరే మా అన్న కాపాడడానికి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు లేదా మా సజ్జల గారు చూసుకుంటారనే గుడ్డి నమ్మకమే కదా అంత అఘాయిత్యానికి ఒడిగట్లా చేసింది, అంత దారుణమైన పనికి. దానికి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంటి ఎలా అవుతుంది? మీ లీడర్షిప్ క్వాలిటీస్ చూసే, మీ ప్రభుత్వ పరిపాలన చూసే వాళ్ళు అంతగా తెగించారు, వాళ్ళు అపచారం చేశారు, క్షమించరాని నేరం చేశారు. మరి దీనికి ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్తారు? యథా రాజా తథా ప్రజ. సో ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటున్న కొద్దీ లేదు ఇంకా ప్రజల్లో ఉంటాను, ప్రతిసారి మీటింగ్ పెట్టి ఎంపీటీసీలు మీరు రండి, జడ్పీటీసీలు మీరు రండి, సర్పంచులు మీరు రండి, మాజీ ఎమ్మెల్యేలు రండి అంటే ఇప్పుడు ఎవరు వెళ్తారు? అరే అప్పుడు మీ నెత్తి నోరు కొట్టుకుని కలుద్దామని అంటే నువ్వు పెద్ద బిల్డప్ ఇచ్చి కలవలేదురా నాయన, ఇప్పుడు మేము కలవాలంటే ఈ పక్క చూపులు చూస్తున్నారు. ఏ పార్టీలోకి వెళ్దామా? బాలినేని లాంటి వారు జనసేనలోకి వెళ్ళిపోయారుగా, దగ్గర బంధువు, వరుసకి మామయ్య ఏదవుతారు, మరి అటువంటి వ్యక్తి వెళ్ళిపోతే ఇంకెవరుంటారు? ఉంచుకోండి. ఇప్పుడు ఈ సజ్జల లాంటి వాళ్ళ దగ్గర చేస్తే ఇంకే ఒకరో ఇద్దరు మిగులుతారు అనే సంకేతాలు బాగా వెళ్ళాయి. మేబీ అందుకు ఈయన బాబు మీరు కొంచెం ఆగండి, జాగ్రత్తగా నేనే చూసుకుంటాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారు. మంచిదే, ఇప్పుడు పార్టీని కాపాడుకునే ప్రయత్నం నెక్స్ట్ 5 ఏళ్ళలో ఉంటుందా ఉండదా అన్న మనుగడ కోసం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆయన డెసిషన్ తీసుకుని మరలా ప్రజల్లోకి వచ్చి స్వచ్ఛందంగా మాట్లాడితే అన్నీ బాగుంటాయి, సర్దుకుంటాయి. తెలుసుకోవాలి, తప్పుని తెలుసుకోవాలి తప్ప మనకు తిరుగులేదు అని కవర్ చేసుకుంటే మాత్రం ఎప్పటికీ సెట్ అవ్వలేరు. అది